కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు త్రిసభ్య కమిటీకి నీటి నిర్వహణ బాధ్యతలు బోర్డు కనసన్నలోనే సిఆర్పిఎఫ్ బలగాలు ఆపరేషన్స్ కోసం 2 రాష్ట్రాల సిబ్బంది పవర్ స్టేషన్స్పై నిర్ణయం జరగలేదు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌదాలో కృష్ణా బోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ శివానందన్ కుమార్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఏపీ నుంచి ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత, కృష్ణానది జలాల పంపిణీ, నిర్వహణ, ప్రాజెక్టుల పర్యవేక్షణ, బోర్డుకు నిధులు సమకూర్చడం, 2 రాష్ట్రాల నుంచి సిబ్బంది కేటాయింపులు తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు బోర్డు అప్పగించేందుకు ఈఎన్పీ మురళీధర్ అంగీకరించారు. మొత్తానికైతే ప్రాజెక్టులని కృష్ణా బోర్డుకు అప్పగించడం జరిగింది. ప్రాజెక్టు కృష్ణా బోర్డుకు అప్పగిస్తూనే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఆ కృష్ణా బోర్డు కనసన్నలో పనిచేయాలి. మరి రేవంత్ రెడ్డియో లేదంటే జగన్మోహన్ రెడ్డియో చెప్పిందని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర బలగాలు పోయి లేదంటే సిఆర్పిఎఫ్ బలగాలు పోయి డైరెక్ట్గా వాటర్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయొద్దు. మరి కేవలం ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉంది, ఎంత వాటా ప్రకారం ఎవరు ఏ సమయంలో వాడుకోవాలి, ఏ సమయంలో ఇద్దరికి నీళ్ళు ఇవ్వాలి, ఏ సమయంలో ఒక్కరికి నీళ్ళు ఇవ్వాలి, ప్రాజెక్టులో నీళ్లు తగ్గకుండా మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి సమయంలో ప్రజలకు ఏ విధంగా ప్రాజెక్టును ఉపయోగించాలనే విషయం మొత్తం కూడా కృష్ణా బోర్డు చూసుకుంటుంది. ఆ కృష్ణా బోర్డు కోసం ఇది 2 రాష్ట్రాలు కూడా అంగీకారం తెలిపాయనేది అయితే మనకు తెలుస్తోంది. ఇకపోతే మరి ఈ కృష్ణా బోర్డుకు ఇంత అంటే ఈ వార్త ఎందుకు ప్రధానంగా చదవాల్సి వస్తుందనంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సమావేశాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రోజైతే రిజల్ట్స్ వస్తున్నాయో ఆ రిజల్ట్స్ బిజీలో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ ఉన్నప్పుడు మెల్లగా వాళ్ళు వచ్చి ఆ కృష్ణా బోర్డుకు, కృష్ణా నదిలకు సంబంధించిన ఆ నీళ్ళకు సంబంధించిన విషయంలో ఆడ వాళ్ళ బలగాలను దింపి కృష్ణా నది నీళ్ళు మొత్తాన్ని గేట్లు ఎత్తేసి ఆంధ్రాకు తరలించడం జరిగింది. మరి అట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పేసి సిఆర్పిఎఫ్కు అప్పగిస్తారనుకుంటే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా కృష్ణా బోర్డు కనసన్న పనిచేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇంద్రవేలిలో సమరబేరి నేడు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ, పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవేలిలో శుక్రవారం జరిగే తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేదిక నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోగించనున్నారు. రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇంద్రవేలిలో భారీ సభ నిర్వహించారు. అప్పటి నుంచి తాను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఆయన సెంటిమెంట్గా భావిస్తున్నారని చెప్పేసి మనం చూస్తున్నాం. మరి ఇంద్రవేలిలో సమరబేరి అనేది ఎందుకు పెడుతున్నారు అంటే ఇంద్రవెల్లి అనేది కమ్యూనిస్టులకు అంటే ఆనాడు ఇంద్రవెల్లిలో జరిగిన నరమేధం ఏదైతుందో మరి ఆ నరమేధం ఎవరు చేసిరు అనేది కూడా మనం ఆలోచించాలి. ఏ పార్టీ హయాంలో నరమేధం జరిగింది, ఇంద్రవెల్లి కొండల్లో దండు కదిలిందో అన్న పాట ఎవరి మీద వాడిరు, ఎట్లా వాడిరు, ఎందుకు వాడిరు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఈరోజు గద్దర్ సంస్మరణ సభ పెట్టినాక 2 రోజులకే ఈ సభ జరుగుతుంది అని అంటే మరి గద్దర్ ఆనాడు ఇంద్రవెల్లి సంబంధించిన విషయంలో ఏమేమి మాట్లాడిండు, ఇంద్రవెల్లి అమరులు కావడానికి ఆనాడు పోలీస్ బలగాలను తీసుకుపోయి గ్రామాల మీద అసలు ఎక్కడ నక్సలైట్లతో సంబంధం లేకున్నా కూడా గ్రామాల మీద వాడి ఆ అడవుల మీద వాడి దొరికినట్లే ఏ విధంగా నరికి చంపిరు, కాల్చి చంపిరు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రజాస్వామ్యంగా మేము పోతామని చెప్పేసి హామీలు ఇచ్చినంత మాత్రాన ఏ పార్టీని కూడా మనం నమ్మేటువంటి పాపాన పోవద్దు. ఎందుకనంటే ఈ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నరహంతకులు ఎవరైతే ఉన్నారో ఆ నరహంతకులే మళ్ళీ పాలన సాగిస్తున్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంద్రవెల్లి అమరులకు సంబంధించిన విషయంలో ఆనాడు అమరులైనటువంటి అమరవీరుల కోసం మీరు ఏం చేసిరు, అమరవీరుల కుటుంబాల కోసం మీరు ఏం చేసిరు, ఇంద్రవెల్లి డెవలప్మెంట్ కోసం ఇన్ని సంవత్సరాలు ఇన్ని దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇంద్రవెల్లి జీవితాలు బాగుపడడం కోసం మీరు ఏం చేస్తున్న విషయాన్ని ఇప్పటికీ ఇంద్రవెల్లి స్తూపాన్ని దగ్గరకు వెళ్ళేదంటే ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి ఇంద్రవెల్లి గ్రామంలో కానీ ఇంద్రవెల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇప్పటికీ అలజడి వాతావరణం కొనసాగుతుంది అని అంటే మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే విషయాన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంద్రవెల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం మీరు ఏం చేసిర్రు, మీ భారీ బహిరంగ సభల కోసం ఈరోజు రోడ్లు మంచిగా వేసుకుంటారు, స్థలాలను ఖాళీ చేసి స్థలాలు మొత్తం క్లీన్గా చేసుకొని మీ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటారు, మీరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరి మీరు పోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఎన్నికల మీటింగ్ పెట్టేంత వరకు అక్కడ జీవితాలు ఎవరు చూసుకోవాలి, అక్కడ ప్రజల బాగోగులు ఎవరు చూసుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇంద్రవెల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మీద మీరు ఎప్పుడన్నా మాట్లాడిరా?
ఈరోజు ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టుకుంటాం, ఇంద్రవెల్లి మాకు సెంటిమెంట్ అంటే మీ సెంటిమెంట్ల కోసం అంటే ప్రజల సెంటిమెంట్లను బద్నాం చేస్తారా? ఈరోజు ఇంద్రవెల్లిలో నరహంతకులు ఎవరు, ఆనాడు చంపిన ప్రభుత్వం ఏది అనే విషయాన్ని మీరు ఈరోజు ఇంద్రవెల్లి సభలో మాట్లాడండి. ఆ విషయంలో రానున్న రోజుల్లో ఇంద్రవెల్లి లాంటి సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి నిర్ణయాలు తీసుకోండి. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కోసం తీర్మానం చేయండి. లేదు అని అంటే నక్సలైట్లకు సంబంధించిన విషయంలో మేము చర్చలు చేస్తాం, కానీ వాళ్ళ మీద దాడులు చేయించము, వాళ్ళ మీద మేము అధికారులు అండి మా దగ్గర ఉన్నటువంటి బలగాలను వాళ్ళ మీద తీసుకుపోమని చెప్పేసి తీర్మానం చేయించండి. అసలు అడవి బాట పట్టాల్సిన పరిస్థితులు లేకుండా మీరు తీర్మానాలు చేయండి. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి విద్యార్థులకు సరైన విద్యను అందించి స్కాలర్షిప్లు సమయానికి ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టం చేసి ఎవరు కూడా నక్సలైట్గా మారాలనే ఆలోచన రాకుండా మీ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోండి. ఇవన్నీ ఏం చేయకుండా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థుల మీద మీకు నక్సలైట్లతో సంబంధాలు అనిపించి చదువుకునే విద్యార్థుల మీద కేసులు పెట్టి ఈరోజు జైల్లో పంపించిన పరిస్థితి లేదా? మరి ఎన్ఐఏ దాడులు చేయించి ఎన్ఐఏ దాడులతో ఎవరు మాట్లాడితే వాళ్ళని నక్సలైట్లతో సంబంధం ఉన్నాయి, ఉగ్రవాదులతో సంబంధం అని చెప్పేసి ఈరోజు జైలులో పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ విషయంలో మీరు ఇంద్రవెల్లి సభలో ఏం మాట్లాడతారు? ఇంద్రవెల్లి సభలో తప్పకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రవెల్లి లాంటి సంఘటన కానీ కనీసం ఒక్క ప్రాణం కూడా ఎన్కౌంటర్లో పోదు అనే తీర్మానాన్ని మీరు రాసేయగలుగుతారా? ప్రజల జీవితాలకు సంబంధించిన విషయంలో, ప్రజల జీవితాలను బాగుపరిచే సంబంధించిన విషయంలో మీరు ఏం మాట్లాడుతున్న విషయం కూడా మేము చూస్తూనే ఉంటాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఎన్కౌంటర్లో పోయినా కూడా దాని కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. ఎన్కౌంటర్ తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.